మహిళలకు బంగారం మీద ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటిది ఎంతో ప్రీతి అని చెప్పొచ్చు మహిళలకు బంగారం అంటే. అలాంటిది ఈ రోజుల్లో బంగారం కొనాలంటేనే ఒక ప్రశ్నార్థకంగా మారిపోయిందని చెప్పొచ్చు. ఒక గ్రామ బంగారం కొనాలన్నా ఆలోచించే పరిస్థితి ఏర్పడింది. సో ఈ నేపథ్యంలో బంగారం ధరలు చూసుకుంటే గనక, ప్రైసెస్ చూసుకుంటే గనక చుక్కలు అంటుతున్నాయని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో బంగారం కొనాలన్నా ఆ ధరలు చూసుకుంటే గనక ఆకాశాన్ని అయితే అంటుతున్నాయి. సో ఈ క్రమంలోనే బంగారం కొనాలంటేనే భయపడే పరిస్థితి అయితే ఏర్పడిందని చెప్పొచ్చు. సో ఫైనల్ గా ఇది ఇలా ఉంటే యాక్చువల్ గా ఇప్పుడు వచ్చే రోజుల్లో కూడా పండగ సీజన్స్ కానివ్వండి, లేకపోతే పెళ్లిన సీజన్స్ అయితే రాబోతున్నట్టు తెలుస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కి కానివ్వండి, లేకపోతే మధ్య తరగతి అండ్ అలాగే పేద వాళ్ళకి కానివ్వండి, ఈ బంగారం కంపల్సరీ నార్మల్ కొంటూ ఉంటారు. కాకపోతే ఇలాంటి వాళ్ళకి ఇప్పుడు బంగారం కొనాలంటేనే ఒక పెద్ద టాస్క్ లాగా మారిపోయిందని చెప్పొచ్చు. సో ఈ క్రమంలోనే అంటే బంగారానికి సంబంధించి యాక్చువల్ గా తగ్గుతుందంటూ కూడా చాలా మంది అప్పట్లో అయితే వార్తలు అయితే వచ్చాయని చెప్పొచ్చు. కానీ రాను రాను ఈ రోజుల్లో చూసుకుంటే గనక బంగారం ధర ఏకంగా పెరుగుతూనే కాదు, ఏకంగా ఆకాశాన్ని అయితే అంటుతుందని చెప్పొచ్చు. సో ఫైనల్ గా చూసుకుంటే గనక బంగారం ప్రియులకి ఒక్కొక్క బ్యాడ్ న్యూస్ అని చెప్పొచ్చు. అలాంటిది బంగారం ధరలు చూసుకుంటే గనక వివిధ ప్రదేశాల్లో ఒక్కొక్క రకంగా ఉన్నాయి. అలాంటిది మొన్న చూసుకుంటే గనక సోమవారం రోజు బంగారం ధర చూసుకుంటే గనక 22 క్యారెట్స్ బంగారం ధర 1,16,000 అయితే పలికిందని చెప్పొచ్చు. అలాంటిది శనివారం చూసుకుంటే గనక 1,13,000 అయితే పలికిందని చెప్పొచ్చు. సో ఈ క్రమంలోనే అంటే 22 క్యారెట్స్ బంగారం ధర 100 గ్రాములు చూసుకుంటే గనక 1,03,000 వరకు పలికిందని చెప్పొచ్చు. సో ఫైనల్ గా అంటే రోజు మారే కొద్దీ బంగారం ధర అయితే దాంట్లో ఆ రేషియో ప్రకారం చూసుకుంటే గనక భారీగా పెరిగిపోతుందని చెప్పొచ్చు. నేపథ్యంలో ఒకవేళ బంగారం ధర 2 లక్షలకు దాటినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటూ కూడా నిపుణులైతే అంటున్నారు. సో ఈ క్రమంలోనే అంటే ఒకప్పుడు నిజంగా బంగారం కొని సేవ్ చేసుకున్న వాళ్ళకు ఒక మంచి ఫెచ్చింగ్ అనే చెప్పొచ్చు. అలాంటిది ఈ రోజుల్లో ఇప్పుడు బంగారం కొనాలంటే పెళ్లిళ్ళకి కానివ్వండి, ఫంక్షన్స్ కానివ్వండి, బంగారం కొనాలంటే ఆలోచించే పరిస్థితి అయితే ఏర్పడిందని చెప్పొచ్చు. అంటే నిజంగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కి నార్మల్ గా వాళ్ళు పండగల కోసమో లేకపోతే పెళ్లిళ్ళ కోసమో బంగారాన్ని కొంటూ ఉంటారు. అలాంటిది ఇప్పుడు సీజన్ కూడా వచ్చేసింది చెప్పొచ్చు. ఇలాంటి సీజన్ లో బంగారం కొనాలంటే అది కూడా ఈ ప్రైస్ రేట్స్ కొనాలంటే నిజంగానే ఒక ప్రశ్నార్థకంగా మారిపోయిందని చెప్పొచ్చు. సో ఈ నేపథ్యంలో అసలు బంగారం ధర వివిధ ప్రదేశాల్లో ఎంత ఉంది, అసలు ఆ కాస్ట్ ఏంటి, ఒకసారి పూర్తి స్థాయిలో విశ్లేషించుకుందాం. సో చూడొచ్చు, బగ్గుమన్న బంగారం మరింత పెరిగిన ధర. సో అలాంటిది ఈనాడు వాణిజ్య విభాగం అంతర్జాతీయ అనిశ్చితుల నేపథ్యంలో బంగారం ధర మరింత పెరిగింది. అంతర్జాతీయ విపణిలో ఔన్స్ 31.10 గ్రాముల ధర ఎన్నడూ లేనంతగా $3,743 చేరింది. సో దేశీయంగా డాలర్ విలువ 88.30కి చేరడంతో అంతర్జాతీయ విపణితో పోలిస్తే మన దగ్గర బంగారం ధర మరింత అధికంగా ఉంది. సో హైదరాబాద్ బులియన్ విపణిలో సోమవారం రాత్రి 11 గంటల సమయానికి 10 గ్రాముల మేలిమి బంగారం ధర 1,16,000కు చేరింది. సో శనివారం ధర చూసుకుంటే కనుక 1,13,000తో పోలిస్తే 2,200 పెరిగింది. సో కిలో వెండి ధర కూడా 1,37,000 2025కు చేరిందని చెప్పొచ్చు. సో ఈ నేపథ్యంలో బంగారం ధర వెండి ధర కానివ్వండి రెండు కూడా పోటీ అనే చెప్పొచ్చు. అంటే ఒకప్పుడు వెండికి బంగారానికి కొంచెం డిఫరెన్స్ అనేది ఉండేది. కాకపోతే ఇప్పుడు చూసుకుంటే కనుక వెండి ధర కూడా ఏకంగా బంగారానికి అయితే మించిపోయిందని చెప్పొచ్చు. అంటే కిలో వెండి ధర చూసుకుంటే కనుక 1,37,000 చేంజ్ ఉందని చెప్పొచ్చు. అండ్ అలాగే సోమవారం బంగారం ధర చూసుకుంటే గనక 24 క్యారెట్స్ చూసుకుంటే గనక 1,16,000 అయితే ఉంది. శనివారం ధర చూసుకుంటే గనక 1,13,000 ఉందని చెప్పొచ్చు. అలాంటిది రోజు మారే క్రమంలోనే వేలలో డిఫరెన్స్ వస్తుందని చెప్పొచ్చు బంగారంలో. సో ఈ క్రమంలోనే రాను ఇంకా పెరిగే ఛాన్స్ ఉందంటూ కూడా చెప్తున్నారు. సో ఎప్పుడంటే ఆల్రెడీ ఇప్పుడు పెరిగిందనే చెప్పొచ్చు. సో ఏదైనా కొనాలన్నా చేయాలన్నా ఇంకా తప్పదు, ఇట్లాంటి టైంలోనే కొనేస్తేనే బెస్ట్. ఇంకా ఎందుకంటే ఇంకా వచ్చే రోజుల్లో కొనే ఛాన్సే లేదు. అంటే ఇప్పటికే టాస్క్ అని చెప్పొచ్చు. కాకపోతే ఇంకా వచ్చే రోజుల్లో మాత్రం పెద్ద టాస్క్ అని చెప్పొచ్చు. అలాంటిది హైదరాబాద్ ప్రైస్ చూసుకుంటే గనక ఇంత ఉందని చెప్పొచ్చు. సో వివిధ ప్రదేశాల్లో వైజాగ్, విజయవాడ ఇలాంటి ప్రదేశాల్లో అసలు బంగారం ధర ప్రజెంట్ ఎంత ఉందో ఒకసారి చూద్దాం. సో చూడొచ్చు, మంగళవారం దేశంలో బంగారం ధరలు అతి భారీగా పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల పసిడి ధర $940 పెరిగి 1,13,253కు చేరింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్, వైజాగ్, విజయవాడ సహా ఇతర ప్రదేశాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయి, పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి. సో
హైదరాబాద్ 10 గ్రాముల పసిడి అంటే 22 క్యారెట్స్ చూసుకుంటే గనక ధర వచ్చేసి 1,03,689 ఉంది. సో 24 క్యారెట్ల బంగారం ధర 1,13,109గా కొనసాగుతుంది. సో కేజీ వెండి ధర చూసుకుంటే గనక 1,51,400గా ఉంది. అండ్ విజయవాడలో 10 గ్రాముల పసిడి ధర 1,03,695గా ఉంది. సో 24 క్యారెట్ల గోల్డ్ ప్రైస్ 1,13,115గా ఉంది. సో కేజీ వెండి ధర 1,52,200గా ఉంది. సో ఇక విశాఖపట్నంలో చూసుకుంటే 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర 1,03,697 గాను, 24 క్యారెట్ల పసిడి ధర 1,13,117 గాను ఉంది. సో 100 గ్రాముల సిల్వర్ రేటు రూపాయలు చూసుకుంటే కనుక 14,980 ఉంది. సో బెంగళూరులో పసిడి ధరలు ఈ విధంగా ఉన్నాయి. సో 10 గ్రాముల పసిడి ధరలు వరుసగా 1,03,675 రూపాయల నుండి 1,13,095కి ఉన్నాయని చెప్పొచ్చు. 100 గ్రాముల వెండి రేటు చూసుకుంటే కనుక 14,080 గాను, కేజీ వెండి రేటు 1,40,800కు గాను కొనసాగుతున్నాయి. ఇక చెన్నైలో 10 గ్రాములు 22 క్యారెట్ల గోల్డ్ ధర చూసుకుంటే కనుక 1,04,331 గాను, 24 క్యారెట్ల పసిడి ధర చూసుకుంటే కనుక 1,13,811 గాను ఉంది. సో 100 గ్రాముల సిల్వర్ రేట్ చూసుకుంటే కనుక 15,080గా ఉంది. సో అలాంటిది బంగారం ధర చూసుకుంటే కనుక వివిధ ప్రదేశాల్లో అంటే విజయవాడ, వైజాగ్ లేకపోతే ఇట్లాంటి వివిధ ప్రదేశాల్లో చూసుకుంటే కనుక ఇంచుమించు లైక్ అదే ప్రైజెస్ లో ఉన్నాయని చెప్పొచ్చు. అలాంటిది మొత్తానికైతే ఫైనల్ గా బంగారం అంటేనే బాబోయ్ అనిపించేలా కనిపిస్తున్నాయి. సో బంగారం ధర వినాలన్నా, నిజంగా చూడాలన్నా, షాప్ కి వెళ్ళాలన్నా చుక్కలు కనిపిస్తాయని చెప్పొచ్చు. ఈ క్రమంలోనే ఇప్పుడు బంగారం ధర చూసుకుంటే కనుక 10 గ్రాముల బంగారం ధర చూసుకుంటే కనుక 22 క్యారెట్స్ 1,03,000 ఉంది. అలాగే 24 క్యారెట్స్ చూసుకుంటే కనుక 1,16,000 ఉందని చెప్పొచ్చు. అలాంటిది లక్షల్లో పలుకుతుంది ఒక తులం బంగారం కొనాలంటేనే. సో నేపథ్యంలో నిజంగా అంటే ఇప్పుడు ఆల్రెడీ ఒక పెళ్లిళ్ళ సీజన్స్ వచ్చేసిందని చెప్పొచ్చు. అలాంటిది ఇప్పుడు కొనే వారికి కానివ్వండి, కొనాలన్న వారికి కానివ్వండి ఒక టాస్క్ అనే చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో బంగారం ధరలు చూసుకుంటే గనక మిన్నంటుతున్నాయి అని చెప్పొచ్చు. సో రాను రాను రోజులు ఇంకా పెరిగిపోయే ఛాన్స్ ఉందంటూ కూడా చెప్తున్నారు. సో ఇంకా ఏదైనా కొనాలన్నా చేయాలన్నా ఇప్పుడు కష్టమైనా కూడా ఏదైనా ఇప్పుడే తీసుకొని ఒక ఇన్వెస్ట్మెంట్ లాగా కూడా మన దగ్గర పెట్టుకోవడం ఒక సేఫ్ సైడ్ అని చెప్తున్నారు. సో ఇవి వాటి బంగారం ధరలు. అండ్ మళ్ళీ రాను రోజుల్లో ఇంకా బంగారం ధరలో ఎలాంటి చేంజెస్ వస్తాయో ఒకసారి పూర్తి స్థాయిలో తర్వాత తెలుసుకుందాం.